నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని స్థానిక సమస్యలను కమాండ్ కంట్రోల్ విభాగంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కి ఫోన్ ద్వారా తెలియజేస్తే తక్షణమే స్పందించి ఫిర్యాదును పరిష్కరించేందుకు కృషి చేస్తామని కమిషనర్ సూర్యతేజ తెలిపారు. నెల్లూరులోని కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఫిర్యాదులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అందించాలని, వాటన్నింటికీ నిర్ణీత సమయంలోగా పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడారు. వివిధ మాధ్యమాల ద్వారా కంట్రోల్ సెంటర్కు గత వారంలో 69 ఫిర్యాదులను అందుకున్నామని, వాటిలో 43 సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించామని కమిషనర్ వివరించారు. 26 ఫిర్యాదులు పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పటివరకు 35 గ్రీవెన్సెస్ రావడం జరిగింది. వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది. అలానే వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో త్వరితగతిన పరిష్కరించడానికి చర్యలు కూడా తీసుకుంటున్నాం. చాలామందికి ఫీల్డ్ విజిట్స్ కూడా ఎవరైతే కన్సర్న్ ఉన్నారో ఈ రోజే వెళ్ళి వాళ్ళు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ రోజు వచ్చిన 35 గ్రీవెన్సెస్తో పాటు మనకి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్స్, వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా ఈ వారం అంటే పోయిన మండే నుంచి ఇప్పటి వరకు 69 గ్రీవెన్సెస్ రావడం జరిగింది. దాంట్లో 43 గ్రీవెన్సెస్ అన్నీ కూడా కంప్లీట్ కూడా చేయడం జరిగింది. ఇంకా 26 పరిష్కరించే దిశగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముందే అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ సమస్య అయినా సరే పరిష్కరించే ప్రతి సమస్యని కూడా వాళ్ళు తగిన రీతిలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కూడా పరిష్కరించేదానికి సూచనలు ఇవ్వడం జరిగింది. దీని మీద ఎవ్రీ వీక్ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. మనకి ఉన్న గ్రీవెన్సెస్ అన్నీ కూడా విత్ ఇన్ ఎస్ఎల్ఏనే క్లోజ్ అవుతుంది. సో విత్ ఇన్ ఎస్ఎల్ఏ క్లోజ్ అయ్యేటట్టు ఏది జీరో పెండెన్సీ ఉండేటట్టు కూడా నగరపాలక సంస్థ నుంచి చర్యలు తీసుకోవడం జరిగింది. నగరపాలక సంస్థ తరఫు నుంచి నెల్లూరు నగరానికి ఎలాంటి భారీ వర్షం పడినా, ఎలాంటి తుఫాన్లు వచ్చినా సరే ప్రజా జీవితానికి, జన జీవితానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది ఉద్దేశం. దీనికి సంబంధించి మనకు కావాల్సిన మెషినరీ అంతా మీరు పోయినసారి తుఫాన్ వచ్చినప్పుడు చూశారు. మెషినరీని ఒక 30 పైన జేసీబీస్ ఎంగేజ్ చేయడం జరిగింది. ట్రాక్టర్స్, కట్టర్స్ ఇవన్నీ కూడా ఎంగేజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు అవైలబుల్ ఉండేలాగా చేసుకుంటాం. ఏ రోజైతే వర్ష సూచనకి ఆల్రెడీ మనకి అలర్ట్స్ ఐఎండీ నుంచి రావడం జరిగింది. ఆ అలర్ట్స్ అందరికీ సచివాలయం స్థాయిలో కూడా వాళ్ళకి పంపించడం జరిగింది. ముందుగా మిషనరీని అంతా రెడీగా పెట్టుకుంటాం. అలానే ఆ రోజు ఎప్పుడైతే వర్షం పడే ముందు కానీ ఆ టైంలో కానీ ఎక్కడ బ్లాకేజెస్ అవ్వకుండా రోడ్డు దగ్గర కొన్నిసార్లు భారీ వర్షం పడ్డప్పుడు కొన్ని చోట్ల డ్రైనేజ్ లైన్ దగ్గర ఒక 10 నిమిషాలు, పావుగంట వరకు నీళ్లు నిలిచే సిచ్యువేషన్ ఇది ఉంటుంది. మిగతా దగ్గర ఎక్కడెక్కడ డ్రైన్స్ ఉన్నాయో అవన్నీ ర్యామ్స్ పగలగొట్టడం జరిగింది. మేము ముందు షాప్స్ దగ్గర కానీ మెయిన్ రోడ్ దగ్గర కానీ చాలా 70 ప్లేసులు లాస్ట్ టైం ర్యామ్స్ పగలగొట్టడం జరిగింది. అలానే ఇప్పుడు పూడికలు తీయడం కూడా చాలా వరకు చేయడం జరిగింది. సో ఎలాంటి వాటర్ ఫ్లోకి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుని ముఖ్యంగా అది చేయడం వల్లే పోయినసారి తుఫాన్లో మనకి ఎక్కడ వాటర్ ఇన్అండేటెడ్ ఏరియా అంటే ఎక్కడ ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన సందర్భాలు కానీ, అండర్ పాస్లో మొత్తం నీళ్ళు ఆగిపోయిన సందర్భాలు కానీ లేవు. ఈసారి కూడా మనం అదే చర్యలు తీసుకుంటాం. 7 మోటార్లు పనిచేస్తున్నాయి. 3 అండర్ పాసెస్, 7 ఈచ్ 5-6 మోటార్ల వరకు ఎక్కువ పనిచేస్తూ ఉన్నాయి. సో వాటిని కూడా మనం ఫంక్షనింగ్లో పెట్టాం. ఎలాంటి రిపేర్స్ లేకుండా కూడా చూడటం జరిగింది. సో అక్కడ పడిన వర్షం పడ్డట్టు ట్రాఫిక్ ఒక్క 5 నిమిషాలు కూడా వెయిట్ చేయకుండా చేసినట్టు చేయడం జరిగింది. మనకి వరదలకి సంబంధించి ఏదైనా ఒకవేళ భారీ వర్షాలు పడ్డా సరే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.